హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే వార్తక్కను. రక్తహీనతను పోగొట్టి ఎముకలు బలంగా ఉండాలి అంటే ఇలా చేసుకొని తినండి. గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని అందులో 3/4 కప్ నీళ్లు పోసుకొని నీళ్లు బాగా వేడైన తర్వాత అందులో ఏ కప్పుతో అయితే నీళ్ళు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు రాగి పిండి వేసుకోండి. అంత బాగా కలుపుకోండి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి. ఇలా బాగా కలుపుకున్న దాన్ని ఒక వెడల్పాటి ప్లేటులోకి తీసుకోండి. కొద్దిగా చల్లారిన తర్వాత చేతితో అంతా బాగా కలుపుకోండి. అవసరమైతే నీళ్లు చేతిని తడి చేసి మాత్రమే కలుపుకోండి. నీళ్లు వేసి మాత్రం మళ్ళీ కలుపుకోవద్దు. పిండిని చేతితో బాగా కలుపుకోండి. అప్పుడైతేనే రాగి అప్పాలు బాగా వస్తాయి. ఇలా బాగా కలుపుకున్న ఈ పిండిని రౌండ్స్ బాల్ లాగా చేసుకోండి. 1 కప్పు రాగి పిండికి 3 రాగి అప్పాలు అవుతాయి. ఇలా రౌండ్గా చేసుకొని పక్కన పెట్టుకోండి. రౌండ్గా చేసుకుని ఒక పిండి ముద్దను తీసుకొని దీని మీద పెట్టుకొని పొడి పిండిని చల్లుకుంటూ అప్పడాల కర్రతో రౌండ్గా చేసుకోండి. ఇలా వేడి నీళ్ళతో వేసి చేసుకుంటాం కాబట్టి రాగి అప్పాలు పల్చగా బాగా వస్తాయి. రాగులలో కాల్షియం బాగా ఉంటుంది కాబట్టి వీటిని ఇలా తీసుకున్నట్లయితే బాగుంటుంది. 35 సంవత్సరాలు దాటిన ప్రతి ఆడవాళ్లకు కాల్షియం అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంటుంది. రాగులను రోజు ఏదో ఒక రూపంలో తీసుకోండి. రాగి జావా కానీ, రాగి రొట్టె కానీ, రాగులతో చేసుకున్న లడ్డు కానీ ఇలాంటివి ఏదో ఒకటి తీసుకోండి. గ్యాస్ ఆన్ చేసుకొని పెన్నం పెట్టుకోండి. పెన్నం వేడైన తర్వాత ముందుగా మనం చేసుకున్న దాన్ని పెన్నం మీద వేసుకొని నీళ్లు చిలకరించుకోండి. ఇలా చిలకరించుకున్న తర్వాత ఒక సైడు కొద్దిగా కాలిన తర్వాత మరొక సైడు తిప్పి వేసుకోండి. 2 వైపులా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. అలాగే మిగతా వాటన్నింటిని కూడా చేసుకోండి. రొట్టె వేసిన తర్వాత వెంటనే నీళ్లు చిలకరించుకోండి. ఒక సైడు కొద్దిగా కాలిన తర్వాత మరొక సైడు తిప్పి వేసుకోండి. అలాగే 2 వైపులా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. పాలల్లో కన్నా రాగులలో కాల్షియం బాగా ఉంటుంది కాబట్టి రాగులతో చేసుకునే వీటిని ప్రతిరోజు ఏదో ఒక విధంగా తీసుకోండి. రాగి రొట్టెలు కానీ, లేదా రాగి జావా కానీ, రాగుల లడ్డు కానీ ఇలా ఏదో ఒక విధంగా రాగులను ప్రతిరోజు తీసుకోండి. ఎముకలు బలంగా ఉండాలి అంటే ఇలా చేసుకొని తినండి. బాంబే వార్తక్క అనే యూట్యూబ్ ఛానల్లో రాగులతో చేసుకునే రాగుల లడ్డు, రాగుల జావా, రాగుల రొట్టెలు ఇవన్నీ ఉన్నాయి. కింద లింక్ ఇస్తాను, చూసి చేసుకోండి. మీరు కూడా తప్పక ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి. మీరు ఇచ్చే లైకే మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.